జై శ్రీరామ్. సద్గురు శ్రీ శివానంద గురవే నమః. ఈరోజు మనం రామాయణంలో రాముడిని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు, రాముడికి ఆయన ఆశీర్వాదం ఇచ్చిన మహాత్ముల గురించి చెప్పుకుంటున్నాం కదా. అందులో ఇంకొక మహాత్ముడు మహర్షి, భరద్వాజ మహర్షి గురించి చెప్పుకుందాం. భరద్వాజ మహర్షి ఇప్పుడు రాముడు వనవాసం మొదలైన తర్వాత రాముడు కలిసిన మొట్టమొదటి మహర్షి భరద్వాజ మహర్షి. రాముడు అయోధ్య నుండి కదా వనవాసానికి బయలుదేరాడు. వనవాసానికి బయలుదేరిన తర్వాత యమునా నది, గంగా నది దాటిన తర్వాత ఫస్ట్ కలిసినది మన ఈ భరద్వాజ మహర్షి ఆశ్రమంలోకి వచ్చి భరద్వాజ మహర్షిని కలిశాడు. భరద్వాజ మహర్షి ఆశ్రమం ఇప్పటి ప్రయాగ ఉంది కదా, కాశీ దగ్గర ప్రయాగరాజ్ దగ్గర భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో రామలక్ష్మణులు సీతాదేవితో కలిపి వచ్చి ఆయన దర్శనం చేసుకొని ఒకరోజు అక్కడ ఉండి రాముడు అడుగుతాడు భరద్వాజ మహర్షిని. ఒక విధంగానో భరద్వాజ మహర్షి రాముడి యొక్క వనవాస యాత్రకి దిశానిర్దేశం చేసిన మహాత్ముడు అని చెప్పుకోవాలి. రాముడు అడుగుతాడు, ఇప్పుడు నేను ఈ వనవాసానికి వెళ్తున్నాను, మీరు చెప్పండి ఫస్ట్ ఎక్కడ ఉండాలి, ఎలాగ వెళ్ళాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏ మహర్షులని కలవాలి, ఏ మహర్షుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి, ఇవన్నీ అడుగుతాడు. అప్పుడు భరద్వాజ మహర్షి తనకి చెప్తాడు, సో నువ్వు ఇప్పటి నుండి కంటిన్యూస్గా ముందుకు వెళ్తుంటే చిత్రకూటం అనేది ఒక అద్భుతమైన ప్రదేశం ఉంటుంది. ఆ చిత్రకూటంలో నువ్వు ఆశ్రమం వేసుకొని ఉండు, మొత్తం నువ్వు 14 సంవత్సరాలు కూడా అక్కడే ఉండొచ్చు, నీకు నచ్చితే అక్కడే ఉండొచ్చు అన్నట్టు చెప్తారు. సో ఆ భరద్వాజ మహర్షి యొక్క ఆతిథ్యం స్వీకరించి భరద్వాజ మహర్షి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని సీతారాములు లక్ష్మణుడు అక్కడి నుండి ముందుకు వెళ్ళి చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటారు. సో ఒక విధంగా భరద్వాజ మహర్షి ఏంటంటే ఆ తర్వాత రాముడు సీత లక్ష్మణుడు చిత్రకూటంకి వెళ్ళిపోయిన తర్వాత కూడా మొత్తం భరతుడు మొత్తం అందరూ అయోధ్య వాసులని వాళ్ళ తల్లులందరినీ పట్టుకొని శత్రుఘ్నుతో కలిపి వస్తారు కదా. వచ్చినప్పుడు కూడా ఫస్ట్ భరతుడు భరద్వాజ మహర్షినే కలుస్తాడు. సో భరద్వాజ మహర్షి ఏంటంటే అయోధ్యావాసులకు ఒక విధంగాను సౌత్కి, నార్త్ నుండి సౌత్కి వచ్చే వాళ్ళందరికీ భరద్వాజ మహర్షి యొక్క ఆశ్రమం అనేది ఒక విధంగా సెంటర్ పాయింట్. సో ఆ విధంగా రాముడి యొక్క గమనాన్ని, ఇప్పుడు రామాయణం అంటే రాముడి యొక్క జర్నీ. సో ఆ దీనిలో వెరీ వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేసిన మహాత్ముడు భరద్వాజ మహర్షి. సో భరద్వాజ మహర్షి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే సీతారామ లక్ష్మణులు బయలుదేరడం జరిగింది. సో ఆ విధంగా మనం భరద్వాజ మహర్షిగా లాంటి ఒక మహాత్ముడిని స్మరించుకోవడం అనేది మనకి చాలా చాలా మంచిది. ఎందుకంటే ఆయన రాముడికే దిశానిర్దేశం చేసిన వ్యక్తి. అలాంటి మహాత్ముల యొక్క ఆలోచన మనకి కలగడమే మనకి చాలా భాగ్యం. సో ఈ రోజు మనం భరద్వాజ మహర్షి గురించి తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మహర్షి గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్.